గుడ్ మార్నింగ్ అందరికి నమస్తే. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? హలో, గుడ్ మార్నింగ్ సార్. నా వాయిస్ క్లియర్ ఉందా? గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? బాగున్నాం సార్, బాగున్నా. మీరు ఎలా ఉన్నారు సార్? బాగున్నా సార్. మేము చెప్పండి సార్, వాయిస్ క్లియర్ ఉందా? అయితే క్లియర్ గా ఉంది సార్, వాయిస్ క్లియర్ గా ఉంది సార్. క్లియర్ ఉందా? ఓకే ఓకే. సో ఏంటి విషయాలు సార్? సార్ అది నేను ఫస్ట్ లో అది 0.15 పెట్టినా సార్, అది మళ్ళీ 100కి మారుతుంది. మారట్లేదా? మార్నింగ్ లో లేదు సార్, మారుతుంది. మారట్లేదు సార్. ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ అని వస్తుందండి. లేదండి. ఒకసారి చూడండి, మళ్ళీ ఒకసారి చూడండి. ఇప్పుడు అది లైవ్ లో అది స్క్రీన్ షేర్ చేసి చూడండి సార్. చేస్తున్నాం సార్. చూడండి. అవుతుందా సార్? అవుతుంది. ఇందులో బిఎన్బి లేదు కదా సార్? బిఎన్బి ఉందా లేదా చెక్ లేదు సార్. మరి బిఎన్బి లేకపోతే అవ్వదు కదా సార్? బిఎన్బి లేకపోతే ఇప్పుడు బిఎన్బి ఉన్నా కూడా అవ్వలేదు సార్ మొన్న. కానీ ఇప్పుడు ట్రై చేస్తే, ఒకవేళ ట్రై చేసినా కూడా బిఎన్బి అవసరం సార్. బిఎన్బి లేకపోతే అది ఎలా తీసుకుంటుంది? తీసుకోవద్దు కదా సార్? తీసుకోలేదండి. అంటే మొన్న బిఎన్బి ఉన్నా కూడా తీసుకోలేదు సార్ మొన్న, అంతేగాని అవుతుంది మేబీ. అంటే కొన్ని రోజులు అవ్వలేదు, నిజం. అది చాలా మందికి కొన్ని రోజులు అవ్వలేదు. బట్ మేబీ నేను ఇప్పుడు చెక్ చేద్దామని చెప్పి నేను అనుకున్నాను అనమాట, ఎట్లా ఒకవేళ అవుతుందేమో అని. ఇప్పుడు ఇంకా సార్ అందులో బ్యాలెన్స్ ఉందా ఇంకా లేదా? ఇది రివార్డ్ లో 35 అని ఉన్నాయి సార్. 35 ఉంటే కాకపోవచ్చు. ఇంకో 100 ఉంటే 100 అయ్యేంత వరకు కాదనుకుంటా. ఎందుకంటే ఒకసారి అది పట్టించుకుంది. ఎందుకంటే అవుద్ది, కానీ ఎప్పుడైతే 0.15 స్టార్ట్ అవుతుందో అప్పుడు కాదేమో అనుకుంటున్నాను నేను. అంటే నాకు పక్కా ఇన్ఫర్మేషన్ లేదు ఈ విషయం లోపల. మీకు కరెక్ట్గా చెప్తామంటే 100% ఇది అని చెప్తామంటే ఒకసారి ఓపెన్ చేసి చూడండి ఎన్ని ఉన్నాయో నాకు కనబడితే. చలో మార్చడం అయితే కుదరదు. బట్ ఇప్పుడు ఎందుకంటే నేను బిఎన్బి లేదు కనుక మార్చడం అయితే కుదరదు. ఒకసారి మళ్ళీ ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి, చెప్దాం, చూద్దాం ఒకసారి ఎన్ని ఉన్నాయి అనేది. ఇక్కడ దేంట్లో బిఎన్బి ఉంటే ఒక 25 రూపాయల మంది పంపించి చూడండి ఒకసారి. 0.30 బిఎన్బి లేదు సార్, మనకున్నాయి 2 వేరట్లా తీసుకుంటాను. సరే సార్, నో ప్రాబ్లం. ఓకే సార్, ఓకే సార్, నో ప్రాబ్లం. మీరు స్క్రీన్ షేర్ స్టార్ట్ చేశారు కానీ బ్లర్ వస్తుంది. ఒకసారి రెండోసారి ఇది చార్జ్ చేశారు మీరు. ఒకసారి మీరు బయటికి వెళ్ళి వస్తే వస్తుంది. మీరు ఒకసారి మీటింగ్ నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ రండి, మళ్ళీ జాయిన్ అవ్వండి, అప్పుడు అవ్వచ్చు స్క్రీన్ షేర్. ఎందుకంటే ఓన్లీ బ్లర్ వస్తుంది అనమాట. ఓకే సార్, ఓకే, రైట్, ఓకే సార్, నో ప్రాబ్లం సార్, ఓకే. సో ఇంకా సార్ చెప్పండి సార్, ఏంటి విషయాలు? ఎవరు అన్ని కళ్ళు పెట్టుకొని వచ్చారు? ఎవరబ్బా వీళ్ళు? పేరు రాసుకోవాలా, ఏం రాసుకోవాలా?
ఓకే, లిఫ్ట్ అయ్యారు. అయితే మరి మీరు స్క్రీన్ షేర్ ఆఫ్ చేయండి సార్, చూద్దాం. మీ స్క్రీన్ షేర్ ఆన్లోనే ఉంది. బాదం సునీల్ కుమార్ సార్ కూడా వచ్చారు, చాలా రోజులు అవుతుంది. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్, బాగున్నారా? నమస్తే సార్, రాజు సార్. నమస్తే సార్, సంజయ్ సార్, ఎలా ఉన్నారు, బాగున్నారా సార్? బాగున్నాం సార్, మీరు బాగున్నారా సార్? బాగున్నా సార్. నిన్న పొద్దున్న పెట్టినాను సార్, నేను 0.15తో టోన్ ఫార్మింగ్ ఇంకా ఇంతవరకు రాలేదు సార్. 1.5తో పెట్టారా? అవును సార్. 1.5తో రావు కదా సార్, ఇప్పుడు 1.0 నడుతుంది కదా. ఇంకా 1.0 నడుస్తుందా సార్? అవును, 1.0 నడుతుంది. 1.0 పెట్టినే ఇంకా చాలా చాలా వరకు రాలేవు. 1 వీక్ నుంచి దగ్గర కొంతమందికి 1 వీక్ నుంచి కూడా రాలే. 1.0 1 వీక్ నుంచి రాలే. మీకు 1.5 ఎలా వస్తుంది? 1.5 స్టార్ట్ అయింది అనుకుంటే అంటే అందరూ లేదు సార్, స్టార్ట్ అవ్వలేదు. ఎవరు చెప్పారు? నేను చెప్పాను లేదు, స్టార్ట్ అవ్వలేదు సార్. అయితే విషయం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఏంటంటే ఎవరైనా ఎర్లీ బర్డ్ చేయాలంటే ఎట్లా పెట్టాడు అంటే 2 కొత్త వ్యాల్యూ చేయాలి. అంతే. సీడ్ ఫండ్ ఇంత ముందు చేసినా కూడా ఇప్పుడు కాదు. సీడ్ ఫండింగ్ కాదు, స్టేకింగ్. నేను చెప్పేది టోకెన్ ఫార్మింగ్ గురించి. అదే సార్, టోకెన్ ఫార్మింగ్ ఇప్పుడు కొత్తగా వచ్చేవాళ్ళు కొత్తగా సీడ్ ఫండింగ్ చేసి మళ్ళీ టోకెన్ ఫార్మింగ్ చేయాలా? అట్లా కాదు సార్. ఇప్పుడు సీడ్ ఫండింగ్ అనేది అవుతుంది మామూలు వాటికి, పాత వాటికి టోకెన్ ఫార్మింగ్ కూడా అవుతుంది. ఇక్కడ సపోజ్ ఎర్లీ బర్డ్ చేసుకోవాలనుకున్నావి అనుకోను. ఎర్లీ బర్డ్ చేసుకోవాలనుకుంటే ఏం కావాలో మనకు? ఎట్లయినా 2 వ్యాలెట్లు కావాలా, అది ఖచ్చితంగా మన కింద. అవునా? అవి ఇప్పటికి ఉన్న వ్యాలెట్లు కాకుండా కొత్త వ్యాలెట్లు కావాలి. అర్థమైందా సార్? ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందని చెప్పి అర్థమైందా? అదే సార్, నవంబర్ మునుపు వాళ్ళు సీడ్ ఫండింగ్ చేసినారు అనుకోండి, టోకెన్ ఫార్మ్ చేయలేదు అంటే రిఫర్ ఇచ్చిన దాన్ని బట్టి తీసుకుంటది. ఏది అప్డేట్ వచ్చిన తర్వాత చేస్తే పర్వాలా. అంటే అది ఎట్లా క్యాలిక్యులేషన్ చేసుకుంటా అంటే ఎప్పుడైతే మనకు నేను ఒకరోజు చేశాను, అది కూడా మీకు చూపిస్తాను ఏ రోజు నుంచి అనేది. అందుకని చెప్పేసి ఎప్పుడుదో ఉంది వాళ్ళు టోకెన్ ఫార్మింగ్ చేయలేదు, అది కొత్తగా అవుతుంది అంటే కాదు. ఇప్పటివరకు సీడ్ ఫండింగ్ చేశారు కానీ ఫార్మింగ్ చేయలేదు అనుకో మీరు, అయ్యో పాత వ్యాలెట్. కానీ మీరు కొత్తగా ఫార్మింగ్ చేస్తున్నంత మాత్రాన వ్యాలెట్ కొత్తది కాదు, అది వ్యాలెట్ పాత దాని కిందకే లెక్క వస్తుంది అది. ఎందుకంటే రెఫర్ ఇచ్చినాం కదా ఇంత ముందు, ఎట్లా అనమాట, అది దానికి వెళ్ళిపోతుంది. అవునండి. అందుకని ఇప్పుడు అందరు కూడా కొద్దిగా కన్ఫ్యూజ్ లో ఉండడం జరిగింది. సో దానివల్ల ఏమవుతుంది? ఫార్మింగ్ తక్కువ జరుగుతుంది. ఫార్మింగ్ తక్కువ జరిగినప్పుడు ఇక్కడ సేల్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కావాలనుకునే వాళ్ళు. కొంతమంది కావాలనుకునే వాళ్ళు, కొంతమంది అవి వస్తే మళ్ళీ చేద్దామనే వాళ్ళు, కొంతమంది ఇలా చాలా మంది ఉన్నారు కనుక. సో మనం పెట్టిన వాళ్ళకి వస్తున్నాయి యాక్చువల్లీ. బట్ మనకేమనిపిస్తుంది? ఇప్పుడు మనం పెట్టి 10 రోజులు ఇంకా రాలేదని చెప్పి మనం అనుకుంటున్నాం. బట్ ఆ 10 రోజుల కంటే ముందు పెట్టిన వాళ్ళకి వస్తుంది అవి. సో మనం ఏమనుకుంటాం? అరే 10 రోజులు పెట్టినా రాలేదే అని మనం అనుకుంటాం. బట్ అంతకుముందు పెట్టిన వాళ్ళకి వస్తున్నాయి. ఇట్లా అన్నట్టు ఇక్కడ డిలే జరుగుతుంది అనమాట. సో అందరు ఏమనుకుంటారంటే అరే నేను పెట్టాను ఇంకా రాలేదు, చాలా డిలే అవుతుంది అని అనుకునే మాట వాస్తవమే. సో అందుకని చెప్పేసి ఇప్పుడు ఒకవేళ ఇది ఎర్లీ బర్డ్ ఎక్కువ మంది ఉపయోగించుకున్నారు అనుకోండి, ఏమవుతుంది? ఖచ్చితంగా ఎర్లీ బర్డ్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా 2 వ్యాలెట్ కొత్తది చేయాలి. అలా కమ్యూనిటీ కూడా పెరుగుతుంది, ఒకటి వ్యాలెట్ పెరుగుతుంది ఒకటి. సో అలాగే ఎవరైతే సేల్ అవుట్ పెట్టుకున్నారో వాళ్ళకి కూడా రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇన్ని విధాలుగా పనిచేస్తుంది. అందుకని సో మరి డిలే అవ్వడానికి కారణం ఇదే. సో అందుకే మనకు సిస్టమ్ 2-3 సార్లు నోటిఫికేషన్ చెప్పడం జరిగింది. అవి స్వయంచాలకంగానే అవుతాయి తప్ప నేను ఏదో క్లిక్ చేయాలా, నేను క్లిక్ చేస్తే మీకు తొందరగా వస్తాయి
అనేది లేదు. అట్లా స్వయంచాలకంగా ఆటోమేటిక్. అంటే ఇక్కడ నువ్వు సేల్కి పెట్టుకున్నావు, అక్కడ బయ్యర్స్ కూడా కావాలా, కొనుక్కునే వ్యక్తి కావాలి. నువ్వు అమ్మకాన్ని పెట్టుకున్నావు. సేల్ అంటే ఏంటి సార్? అమ్మకానికి పెట్టుకున్నావు. అమ్మకం అంటే ఏంటి? నీ దగ్గర ఉన్న $100 ఇచ్చి, రివార్డు ఏదైతే వచ్చిందో $100 ఇచ్చి నువ్వు $5 తీసుకోవాలనుకుంటున్నావు, అంటే నువ్వు సేల్ పెట్టున్నావు. అలాగే ఒక వ్యక్తి $10 ఇచ్చి $100 వర్త్ కావాలనుకునే వ్యక్తి కావాలి. అలాంటప్పుడు మనకి ఏదైతే పెట్టుకున్నావో బయటకు వస్తాయి అన్నమాట. ఓకే సార్. మొత్తానికి పేర్ టు పేర్ ఆప్షన్ అనేది బాధాకరమైన విషయమే సార్. ఇది మొత్తానికి సాటిస్ఫాక్షన్ అయితే లేదు. అందరికి ఇబ్బందికరమే అంతేంటరా? చూద్దాం. ఎందుకంటే ఒకవేళ అంటే ఇప్పుడు మీరు ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మనము కావాలా అని ఎదురు చూస్తున్న సమయంలో సిస్టమ్ మళ్ళీ ఒక 2 కొత్త వేరు తయారైంది, ఎలుబడి చేసుకోండి అంటే ఆపోజిట్ అయింది. కరెక్ట్ మీరు అన్నట్టుగా. ఎందుకంటే మనం ఇన్ని రోజులు ఎదురు చూసి చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో తీసుకుందాం అనే సమయంలో మళ్ళీ పెట్టండి అనే ఆప్షన్ వచ్చింది అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. అంతే కదా సార్ మీరు అనేది? అవును సార్ కరెక్ట్. నాకు అర్థమైంది అదే. సో ఇలా కరెక్ట్ ఇలా వచ్చింది అనమాట. మేబీ ఎందుకంటే మరి సిస్టమ్ ఏ విధమైనటువంటి మరి ప్లాన్ చేసిందో మరి నాకు అర్థం కాలే. సో ప్రెజెంట్ అయితే సో ఇక్కడ ఉన్నదాన్ని అప్డేట్ ఏదైతే వచ్చిందో దాని గురించి నేను చెప్పాను అనమాట. సో మరి టోకెన్ స్టేకింగ్ .io మళ్ళీ అంటే ఇప్పుడు ఇక్కడ ఇది ఒకవేళ సిస్టాన్ని ఇప్పుడు ఎవరైతే ఒకవేళ సిస్టమ్ని నమ్మి చేయాలనుకునే వాళ్ళు ఒకవేళ చేస్తే కనుక ఇది ఈ సేల్ అవుట్ పెట్టుకున్న వాళ్ళకు ఈజీగా వస్తాయి. బట్ ఇక్కడ అందరూ కూడా ఒకవేళ ఇప్పుడు మనం ఆలోచించినట్టుగా అనుకుంటే మాత్రం కొంచెం లేట్ అవుతుంది. ఎందుకంటే ఉంటుంది కదా ఎవరికైనా. నాకేంటి ఎగ్జాంపుల్ కొంచెం కూడా అట్లీస్ట్ ఇప్పుడు కొంచెమన్నా బయటకు వస్తే మనకి ఏమైనా విపోతుండే. ఇక నువ్వేమన్నా ఈ పీటీపీ ద్వారానే తీసుకోవాలి అని అంటే చూడండి, ఇది అప్డేట్ ఆ మధ్యన వెళ్ళింది కదా, అంతకంటే ముందు నేను పెట్టాను ఈ 50 అని. సో ఇప్పుడు నేను దీన్ని మార్చరాదు, మళ్ళీ ఇంకోటి పెట్టుకోరాదు. అంటే దీన్ని మార్చుదామన్నా సపోజ్ ఇది 50కి పెట్టాను, 10 చేద్దామన్నా చేయరాదు. ఇది చూడండి మీకు చూపిస్తాను. సో దీన్ని ఏమైనా వస్తుంది చెప్పండి? కనిపిస్తుంది సార్. సో ప్రొసీడ్ చేశాను. ఓకే, ఇక్కడ నేను పిన్ ఇస్తే ఏమొస్తుంది చూడండి, ఇక్కడ 50 ఉంది. ఆ 50ని మార్చాలి, 10 చేయాలి. నేను ఎక్కడికి చేయరాదు అట్లా. సో ఇక్కడ ఆప్షన్ రావట్లేదు చూడండి. ఎన్ని పెట్టడానికి ఇక్కడ 2 ఆప్షన్స్ రావాలి. ఏమి 1 ఇంకోటి పెట్టుకుని ఆప్షన్ ఇచ్చాడు తప్ప ఈ 500ని 50ని చేంజ్ చేయడానికి లేదు. సో ఇది నేను లాక్ ఇక్కడ. ఇదేంటంటే ఇది వచ్చేంత వరకు నేను ఆగాల్సిందే తప్ప నేనేం చేయలేను. అంటే సపోజ్ ఒకవేళ ఈ 50 నాకు బయటికి వెళ్తే ఎగ్జాంపుల్ నేను ఇంకో ఫార్మింగ్ అయినా చేయగలుగుతా, లేదా మళ్ళీ ఒకవేళ అత్తే మళ్ళీ పెట్టుకోవడానికి రెడీ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ నాకు ఈ వ్యాలెట్లో 6000 ఉన్నాయి. అట్లీస్ట్ కొంత నేను తీయగలుగుతాను కదా. ఇప్పుడు నేను తీయలేను. చూడండి ఇక్కడ 6000 కనబడుతుంది కదా సార్, 6473. 6473 నేను బయటకు తీయలేను. సో ఫార్మింగ్ చేద్దామంటే కూడా దీనికి ఒక 1000 మాత్రమే, 900 మాత్రమే ఉంది. ఓకేనా? సో ఇలా వెంటనే రావాలి అంటే సిస్టమ్ ఇచ్చడం కాదు, ఇది ఓన్లీ పీ2పీ ద్వారానే తీసుకునే ఆప్షన్ ఇక్కడ మనకు ఉంది. సో ఈరోజు కూడా 2-3 కాల్ చేశారు. నేను సార్ 10 రోజులే సార్ పెట్టి ఇంకా రాలేదు. సో నేను వాళ్ళకి చెప్పాను, ఓపిక పట్టండి సార్, రావడం మాత్రం పక్క, రావడం లేట్ అవ్వడం అవుతుందేమో తప్ప రావడం మాత్రం పక్క అని
అది సినిమా మొదటి చెప్పేశాను. సో ఈ వ్యాలెట్ కూడా నేను 50 పెట్టాను. ఇది కూడా ఇలాగే పెండింగ్ అయింది. అంటే $50 అంటే $500 వర్త్. సో ఇందులో $100 పెట్టాను, వచ్చింది. ఇది ఓన్లీ 0.10తో పెడితే వచ్చేసింది. ఇది పర్లేదు అనుకోవచ్చు. సో ఇందులో మళ్ళీ ఒకసారి కూడా పెట్టి చూద్దాం ఒకవేళ ఉంటే కనుక. చెప్పండి సార్. సార్ ఇంకో డౌట్ నాకు, కనెక్టెడ్ వ్యాట్ లో మాత్రం 3 ఉండాలా, పీవీసీ మెటా, బిఎన్బి, యూఎస్డి 3 మాత్రం ఉండాలా అన్నాడు కదా సార్ ఇంత ముందు 1.5 year బ్యాక్. ఇప్పుడేమో మీరేమో చాలా పెట్టినారు, నాకేమో డౌట్ అనిపిస్తుంది. అది వేరు. అదేంటంటే దానికి టోకెన్ స్టేకింగ్ .io లేనివి కూడా ఉన్నాయి అట్లా అన్నట్టు. అలాంటి వ్యాలెట్లో ఎన్నైనా పెట్టుకోవచ్చు. తను పీవీసీ, ఇప్పుడు పీవీసీ వాళ్ళు మనకి ఏం చెప్పారు అంటే, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సార్, ఇప్పుడు మీరు పీవీసీ మెటా అది పెట్టుకోవద్దు అని ఎందుకు అన్నది అంటే, పీవీసీ మెటా అనేది చాలా సెక్యూర్. ఒకవేళ మీరు అందులో వేరే వ్యాలెట్లు పెడితే అది హ్యాక్ అయితే హ్యాక్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి ఏమైనా అయితే సో మన పీవీసీ కూడా దాంతో పాటు పోతుంది కదా. అందుకని మీరు అదర్ ఏదన్నా అసెట్ మీ దగ్గర పెట్టుకుంటే అది మీ ఇష్టం. ఎందుకంటే మనము ఎన్నో బిజినెస్ చేస్తున్నాము, అది మన ఇష్టం. చేసుకోవాలన్నా అనేది అది మన ఇష్టం. ఎందుకంటే అలా చేసుకుంటే చేసుకోండి. కానీ మీరు ఏదైతే పీవీసీ మెటా .io.com మనము దీనికి అంటే అటాచ్మెంట్ చేసామో, అంటే సీడ్ ఫండింగ్ చేసుకొని చేస్తున్నాం కదా అవన్నీ, అలా చేసిన మీరు వేరేది పెట్టకండి అని చెప్పడం జరిగింది. పెట్టుకోవద్దు, అది మన సేఫ్టీ, అంటే మన సెక్యూరిటీ. సేఫ్టీ అంటే మన సెక్యూరిటీ గురించి, అది మన సెక్యూరిటీ గురించి చెప్పడం జరిగింది సార్. ఇక చూడండి, ఇక్కడ మీకు ఇందాక మీరు చూసిన వ్యాలెట్ ఓపెన్ చేస్తాను. ఇది నేను అసలు పీవీసీ మెటా .io అంటే దేనికి రిఫరల్ కూడా ఇవ్వలేదు. నేను చూపిస్తాను చూడండి. 3-4 వ్యాలెట్లు ఉన్నాయి నా దగ్గర. ఆ వ్యాలెట్లు నేను ఏంటంటే దేనికి ఇది ఒకటి పీవీసీ మెటా వండర్ అని చెప్పేసి, ఇందులో మీకు వేరే కూడా కనబడతాయి. కానీ నేను ఏది వ్యాలెట్ దేనికి రిఫర్ ఇవ్వలేదు ఇంకా ఇప్పటివరకు కూడా. అలాగే ఇంకా 3 ఉన్నాయి, కానీ ఒకటి చూపిస్తే ఒకటి చూపించలేను, ఎందుకంటే అది కొంచెం నా పర్సనల్. అది ఎప్పుడు ఓపెన్ చేయను అనమాట. ఇది చూడండి సార్, ఇక్కడ కూడా ఈ వ్యాలెట్ కూడా ఏముంది, బీటీసీ ఉంది, ఇందులో చైనా కాయిన్స్ ఉంది చూడండి, తర్వాత వచ్చేసి యూఎస్డిటీ ఉంది, బిఎన్బి ఉంది, ఇంకో చైనా కాయిన్ ఉంది, ఇట్లా. సో ఈ విధంగా నేను ఇది టోకెన్ స్టేకింగ్ .io కానీ దానికి లేదన్నమాట. ఇంకో వ్యాలెట్ కూడా ఉంది నా దగ్గర, అది నేను నా పర్సనల్, అది నేను స్క్రీన్ షేర్ చేయను అనమాట. అట్లా లేనివి మనం పెట్టుకోవచ్చు సార్. ఏదైతే మనం సీడ్ ఫండింగ్, టోకెన్ ఫార్మింగ్ చేశామో వాటిల్లో వేరే కానీ పెట్టకద్దని చెప్పింది. ఎందుకనే కూడా నేను చెప్పాను ఆల్రెడీ. ఎందుకంటే వాటి వల్ల మీకు ఏమన్నా జరిగితే దాంతోపాటు పీవీసీ మెటా కూడా పోద్ది. సో పీవీసీ మెటా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు అనిపించవచ్చు ఇది సో ఇది సరిగ్గా లేదు అని చెప్పి మీకు అనిపించవచ్చు, కానీ అది కొన్ని రోజుల తర్వాత అసెట్ అనేది చాలా వాల్యుయబుల్ అవుతుంది. సో ఒక్క పీవీసీ మెటా $13, $12, $11, $9, $8 ఉన్నప్పుడు పీవీసీ మెటాలు చోరీలు జరిగినాయి. ఇప్పుడు ఎవరు చోరీ చేయరు, కానీ అప్పుడు చోరీలు జరిగినాయి. విన్నారు కదా సార్ మీరు? సో అంటే వాల్యూ ఉన్నప్పుడు సో మీకు ప్రాబ్లంలు అవుతాయి. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే సార్, ఈ టోకెన్ స్టేకింగ్ .io, టోకెన్ ఫార్మింగ్ .io ఏదైతే ఉందో అదే ప్లేస్ లోపల మీరు వేరే కాయిన్స్ పెట్టి కొన్ని మన లెక్క అవి కూడా స్టేకింగ్లు అవి ఉన్నాయి, స్టేకింగ్స్ అవి ఉన్నాయి వాటికి కూడా. సో మీరు దానికి అటాచ్మెంట్ చేస్తారు, ఏమవుతుంది, వాళ్ళ సిస్టానికి అది కనెక్ట్ అవుతుంది. సో ఏమన్నా జరిగితే ఏమవుతుంది, అప్పుడు మన పీవీసీ మెటా వాల్యూ పెరిగిందంటే సో వాళ్ళు పీవీసీ మెటాని కాజ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఆ ఉద్దేశంతో చెప్పడం జరిగింది పీవీసీ మెటా అలా చేయకండి అని, అంతే. ఇంకోటి ఏం లేదు, నెక్స్ట్ అంతేగాని ఇంకోటి ఏం లేదు సార్. సార్ ఎందుకంటే మన జాగ్రత్తగా గురించి మనకు చెప్పడంలో తప్పలేదు కదా సార్, ఏమంటారు? ఇది ఒక జాగ్రత్త, ఎందుకంటే ముందు జాగ్రత్త అనమాట. ముందు జాగ్రత్త గురించి మనకు చెప్పడం జరుగుతుంది అంతే. సో అందుకని సో మనము
మరి మనకు జాగ్రత్తగా ఉంటే బెటర్ కదా సార్. బెటర్ సార్, బెటర్ సార్. బెటర్ కదా సార్. ఇప్పుడు ఎన్నన్నా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం సార్. బట్ కాకపోతే ఏంటంటే ఇక్కడ ఈ వ్యాలిటీకి అది ఇవ్వకద్దని చెప్తుంది అంతే. మిమ్మల్ని ఏది చేయకద్దని చెప్పట్లేదు సిస్టమ్. మరి ఎందులో అవును వర్క్ సార్. చేయొద్దు అని చెప్పట్లే. బట్ ఇక్కడ మనకి ఏం చెప్తుంది అంటే సో జాగ్రత్త గురించి మనకు చెప్పడం జరుగుతుంది. అవును ఓకే సార్. సార్. అందుకని నేను చాలా జాగ్రత్త పడాలని, అంతే దాని అర్థం, అంతే తప్ప సార్ మీరు ఇంకోటి చేయకూడదు లేకపోతే అని కాదు. సో నన్ ఆఫ్ బిజినెస్. ఎందుకంటే ఒక దాంట్లో గురించి మనం ఇంకోటి చేయొద్దు అని అనుకుంటే మనకు అందులో డబ్బులు వస్తే కనుక మనం ఇంకోటి చేయము. అంటే అవును సార్. మనకు కొంతమంది డబ్బులు వచ్చినా చేస్తారు, కాకపోతే వాళ్ళకి అనుకున్నంత రాకపోతే చేయరు. అట్లా సపోజ్ మీరు అనుకుంటున్నారు 1 లాక్ సంపాదించాలనుకోండి, ఏమవుతుంది సార్, మళ్ళీ ఇంకో 50,000 నాకు అయితే బాగుండు అనే ఒక లోపల అది మనకు కదులుతుంది. సో అలాంటప్పుడు మళ్ళీ ఏం చేస్తాం, ఇంకో 50,000 సంపాదాలని ప్రయత్నం చేస్తాం. సరే 50,000 వచ్చినాయి కొన్ని రోజులకి, సో మనం ఇంకేం ఆలోచిస్తాం సార్, ఇంకొక 50,000 అయితే బాగుండు. అంటే మనస్సు ఎప్పుడు ఖాళీగా ఉండదు. దాన్ని ఖాళీగా ఉంచితే ఏమవుతుందంటే అది పరిపరి విధాలుగా తిరుగుతూ ఉంటారు. లేకపోతే ఏమవుతుంది సార్, మనని కూడా అంటే మనని అది ఏమంటే కాల్చుకు తింటే అంటంగా ఆ రకంగా ఉంటుంది అనమాట. అందుకని సో మన మనసుకి ఏదో ఒకటి చెప్తూ ఉండాలి, చెప్తూ వెళ్ళాలి అనమాట. అందుకని దానికి ఏం కావాలనేది మనము సరి ఎక్కడికి మనం స్టాప్ అనుకుంటున్నాం అనేది మనకు తెలియాలి. కానీ మన మనసు ఎట్లుంటుందంటే ఇది కావాల్సుకున్నది ఒకటి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకోటి కావాలన్న కోరిక వస్తుంది. అంటే నీకు కావాల్సింది ఏంటి, నీకు ఇంకా ఐడియా లేదనమాట. ఒకసారి మనకి ఏం కావాలా ఏమొద్దు అనేది మనకు తెలియాలి. అలా తీసినప్పుడు సో ఆ మనసు అనేది మనకు ఆ రకంగా నడిపిస్తుంది అనమాట. ఓకేనా సార్? ఓకే సార్. సార్ ఇంకోటి, ఒక మొబైల్లో చెప్పండి. ఎన్ని వ్యాలెట్ పెట్టుకోవచ్చు సార్? ఇప్పటివరకు అయితే ఒక వ్యక్తి 500 వ్యాట్లు పెట్టినా కూడా ఏమీ అబ్జెక్షన్ లేదు. ఓకే సార్. 500 వరకు అయితే ఇప్పటివరకు పెట్టుకున్న వ్యక్తులు ఉన్నారు. ఇంకా ఆపై ఎవరైనా పెట్టుకున్న వాళ్ళు ఉన్నారంటే మరి నాకైతే ఐడియా లేదు. నాకు తెలిసిన వ్యక్తుల్లో 500 పైన పెట్టినారు. సపోజ్ 550 ఏం పెట్టుకున్నారు వాళ్ళు. అది దానికి లిమిటెడ్ అనేది లేదు సార్. నా నా మొబైల్లో 260 పైన ఉన్నా సార్. అదే అంటున్నా సార్, దానికి లిమిటెడ్ లేదు సార్, అన్లిమిటెడే. బట్ అది మనకు మెయింటైన్ చేయడం రావాలి, దాని పేర్లు సరిగ్గా ఉంచుకొని. సో అట్లా అనమాట, అంతే తప్ప సిస్టానికి అది బరువు కాదు, నీ ఫోన్ కూడా అది బరువు కాదు సార్. అది ఏంటంటే సార్ అది ఒక ఐపీతో పనిచేస్తుంది. అదేంటంటే సార్ వ్యాలెట్ అనేది ఒక ఐపీతో పనిచేస్తుంది కనుక మీ మొబైల్కి మీ ఫోన్కి అది బరువు కాదు. అంటే అప్పుడు చాలా వ్యాలెట్ ఉన్నాయి అని చెప్పేసి సిస్టమ్ హ్యాంగ్ అవ్వడము, లేదంటే సిస్టమ్ కాదు సార్, మీ యొక్క ఫోన్ హ్యాంగ్ అవ్వడం అలాంటివి ఏం జరగవు. కొద్దిగా ఇంటర్నల్ మెమరీ కొంచెం ఎక్కువ ఉండాలి అంతే. ఓకే సార్. జీబీ అనేది అంటాం కదా మనం, ఇంటర్నల్ జీబీ అంటాం కదా, అది కొంచెం ఎక్కువ ఉండాలి అంతే. ఈ రోజులలో అందరూ కూడా ఇప్పుడు 4GB ర్యామ్, 5GB ర్యామ్, 6GB, 8GB ర్యామ్ వరకు వాడుతున్నారు. బట్ 4GB ర్యామ్, కొంతమంది దగ్గర 2GB ర్యామ్స్ కూడా ఉన్నాయి. అవి కొద్దిగా కష్టపడుతుంది, ఎందుకంటే ఎక్కువగా దాన్ని అది ఏమంటారు సార్, దాన్ని తీసుకోలేకపోతుంది అది హెడేక్. అది కూడా మాత్రం గుర్తుంచుకోవాలన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ సార్. ఓకే సార్. మీ ఎదురుగా ఇప్పుడు సేవ్లోడ్ పెడుతున్నారు సార్, ఇది 0.10కి. చూడండి ఇక్కడ మీరు 0.15 పెట్టారు, కానీ నేను 0.10కి పెడుతున్నాను. చూడండి లాగిన్ పిన్ కరెక్ట్. ఓకే, 1 మినిట్ సార్. సో అట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా సో చాలా వ్యాలెట్లు అయితే విత్డ్రాల్ పెట్టి ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ బై బ్యాక్.
సో అది మళ్ళీ చేస్తాను. ట్రాన్సాక్షన్ ఫెయిల్ వస్తుంది. ఒక్క నిమిషం సార్. ఎందుకు కావడం లేదు సార్ అది? నేను 3 సార్లు పీవీస్ బట్టి రాంగ్ కొట్టాను. సారీ, పిన్ రాంగ్ కొట్టాను. ఒకసారి ఇది ఇలా పిన్ ఒకసారి రాంగ్ కొట్టినప్పుడు ఏమవుతుందంటే ఒకసారి లాక్ అవుతుంది. ఇంకా నీదా కాదా వ్యాలెట్ అనేది అనే రకంగా రోబో ఏదైతే ఉందో అది కొద్దిగా మనకి ప్రాబ్లం ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు అవుతుంది చూడండి. పిన్ నేను 2 సార్లు రాంగ్ కొట్టాను. చూసా సార్, రిఫ్రెష్ చేశాను. ఇప్పుడు అయిపోతుంది సార్. అదే అట్లాగా సారు. ఎందుకంటే నేను నా తప్పుని నేను యాక్సెప్ట్ చేయాలి. నేను చెప్పాను కదా సార్, 2 సార్లు కూడా రాంగ్ కొట్టాను. రాంగ్ కొట్టినప్పుడు ఏమవుతుందంటే రోబోకి తెలుసు ఇది నీ అయిపోతుంది సార్. వ్యాలెటా కాదా, నీ వ్యాలెటా కాదా, మనం వేరే వ్యాలెట్ను ఏమైనా మనము వేరే వ్యాలెట్ను ఏమైనా దొంగిలిస్తున్నామా అనేది కూడా కొద్దిగంత అబ్జర్వేషన్లో ఉంటుంది అనమాట. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ రిఫ్రెష్ అయ్యి లేదంటే ఒకసారి లాగౌట్ చేసి లాగిన్ చేసి చేసుకున్నామంటే అయిపోతుంది అంతే. అవును సార్. అట్లా అనమాట. అంటే మనం ఏమనుకుంటామంటే, సో మనం అప్పుడప్పుడు ఒక్కోసారి మనం తప్పు చేసినా కూడా అది మనకు తప్పు అని మనం దాన్ని అగ్రి చేయము, అంటే అనుకోము. అలా అట్లా అనుకోం. కానీ బట్ అక్కడ ఆ రోబోకి తెలుస్తుంది నువ్వు ఒక్కసారి రాంగ్ కొట్టావంటే. ఎలాగైతే మన బ్యాంక్ అకౌంట్లో డబ్బులు తీసేటప్పుడు రాంగ్ కొడితే ఒక్కోసారి మళ్ళీ కొట్టడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ 3 సార్లు కొట్టావంటే లాక్ అవుతుంది. లాక్ అయ్యి మళ్ళీ నువ్వు 4-5 రోజుల వరకు కూడా ఆ అకౌంట్ని యూజ్ చేయరాదు అనేది అలాంటివి కూడా ఉన్నవి. అవునా కదా సార్? అవును సార్. అదే అనమాట, అట్లా ఉంటుంది అనమాట. అందుకని ఇక్కడ మాత్రం ఏం చెప్తుంది అంటే సిస్టమ్, సో నువ్వు రాంగ్ కొట్టకు అని చెప్తుంది అంతే డైరెక్ట్గా. సో అది సార్. సో అందుకే మనము ఫస్ట్ కొట్టేటప్పుడే సరిగ్గా చూసుకొని ఓకే చేయాలన్నట్టు. సో ఇంకో వ్యాట్లు కూడా సేల్ అవుట్ పెడదాం. సార్ మీరు 500 పెట్టారు కదా, అది క్రెడిట్ అయిందా సార్? లేదు సార్, ఇందాక చూపించాను, అది కాలేదు సార్. క్రెడిట్ కాలేదా? ఫస్ట్ కూడా చూపించాను, అది కాలేదు సార్. అదే 500 విత్డ్రా పెట్టింది కాలేదు సార్, కాలేదు. పెండింగ్ లో అందుకే ఉంది సార్ అది. ఇవాళ ఒక Pending లో అకౌంట్ లో 300 విత్డ్రా పెట్టే అవకాశం ఉన్నా కూడా 300 పెట్టే అవకాశం ఉన్నా కూడా పెట్ల 100 పెట్టా. మంచి పని చేస్తారు. ఎందుకంటే లేట్ అవుతుంది మరి. మనము అంటే మనలాంటి వాళ్ళము, ఇక నేను కూడా అది పెట్టి తప్పు చేశాను. బట్ నేను అనుకున్నాను వస్తుంది కావచ్చు అని. అంటే ఎవరైనా తొందరగా 500తో చేసుకుంటే కనుక నాకు తొందరగా వచ్చేస్తాను అనుకున్నా. బట్ అది అలరికపాయి. సో అందుకని మనం ఏం చేయాలంటే 10 తీసుకుని పెట్టాలా? నాకు అనిపిస్తుంది అట్లా. 100 అంటే రాదు అని కాదు, అది ఏంటంటే కొద్దిగా ఇప్పుడు చూడండి, నేను అది మనకి అప్డేట్లోకి వెళ్ళక ముందు పెట్టాను, ఇప్పటికి రాలా. అట్లా అంటే రాలేదు అంటే ఎవరు 500తో చేసుకోలేదు అని అర్థం. అర్థమవుతుంది సార్. అంటే సార్ 500 చేసేదాకా ఒకవేళ 500 ఎవడు సంవత్సరం దాకా చేయలేదు అనుకో, మన దట్టాన్ని ఉండిపోద్దా? అంతే.
అంటే ఇప్పుడున్న అదే సార్, అంటే సార్ కంపెనీ నుంచి క్లారిటీ ఉండాలా, అదే కంపెనీ నుంచి మనకు క్లారిటీ కోరుకునేది. ఇప్పుడు పెట్టి అవునవును. ఎక్కువ ఉన్నోడికి ఎక్కువ అవకాశం ఇచ్చింది, ఎక్కువ అవకాశం ఇచ్చేది ఉపయోగపడకపోతే ఎట్లా? వందలైనా అదే సీరియల్ గా ఇచ్చుకుంటే, అదే అదే ఇప్పుడు ఆ మార్పు సీరియల్ రావాలి. కన్నా ఇచ్చుకుంటే అదొక మాన్యం. అది లేదు ఇది లేదు, ఏం చేస్తుందో తాగినోడు చేసినట్టే. అంటే అవునవును, అది మొన్న మాట్లాడడం జరిగింది. మరి సిస్టమ్ నుంచి వెళ్ళి ఆ ఉమ్, మార్పు జరగాలి. ఎట్లా ఈ విషయం అన్నాం సార్. ఇప్పుడు మీరు అన్నట్టుగా నువ్వు ఆప్షన్ ఇచ్చావు నువ్వు పెట్టుకోవడానికి, కరెక్టే, కానీ వేరే వాళ్ళు చేసుకోవాలి కదంటే మరి వాళ్ళు చేయట్లేదు. మరి ఎట్లా అంటే చూద్దాం అన్నారు. ఓకే. మా సీరియల్లో మీరు వచ్చారు, మొదట అవును. 100 లెక్కన 5 వచ్చినాయి, మీకు క్రెడిట్ అవ్వాలా? 500 ఉమ్, ఒకేసారి అయిన తర్వాత అవును. 500 కొట్టాలంటే అది ఎంతవరకు జరిగే పని ఇప్పుడున్న స్లోలో? ఉమ్, ఉమ్. సో చూద్దాం మరి ఎంత తొందరగా. అందుకే నేను 300 ఛాయిస్ వచ్చినా ఎందుకు వచ్చిన గోల్ని అంతే వచ్చా. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు 500తో అవుతుంది. అది కూడా నేను చేయలేదు అందుకని చెప్పేసి 200. ఇప్పుడు నేను ఇందాక సేల్ అవుట్ పెట్టేటప్పుడు నాకు 400 కూడా చూపించింది, కానీ పెట్టలా. ఉమ్. సో ఇంకా సార్ ఉమ్. ఓకే. సార్ రాజేష్ సో సార్, చెప్పండి సార్. ఏమి అనుకోద్దండి, చిన్న క్వశ్చన్ వేస్తాను సార్ నేను. మాట్లాడండి సార్, ఏముంది సార్, మనదే కదా మాట్లాడుకోవడానికి ఏముంది. క్రిప్టో బిజినెస్ అనేది లీగల్ బిజినెస్ ఇల్లీగల్ బిజినెస్ సార్? సార్ క్రిప్టో అనేది లీగల్ కాదు, అలాగని చెప్పేసి ఇన్లీగల్ కూడా కాదు. మరి ఇన్లీగల్ ఏమంటారు అందాము సార్? అంటే ఇన్లీగల్ అందామంటే మీరు చెప్పండి సార్. అయితే నా ఆలోచన ప్రకారం ఏంటంటే ఇది మరి మన ఇండియాలో కనుక మన ఇండియా గురించి మనం మాట్లాడుకోవాలా, అవునా కదా? అంతే కదా సార్. అవునవును సార్. సో మనకి ఎక్కడ కూడా మరి ఖచ్చితంగా గవర్నమెంట్ మీరు చేసుకోండి, నో ప్రాబ్లం అని ఎక్కడ కూడా రాసి ఇవ్వలేదు. రాయలేదు. అలాగని చెప్పేసి ఇండియాలో ఎవరు కూడా క్రిప్టో బిజినెస్ చేయకూడదు అనేది కూడా లేదు, అవునా? అవునా సార్? అవునవును. సో అవునవును సార్. రెండూను లేవు. అలా అన్నప్పుడు మరి అవును. అందుకే నేను ఏమన్నాను మీతోని, లీగల్ అని అనరాదు, అలాగని చెప్పేసి ఇన్లీగల్ అని కూడా అనరాదు. సో ఇక్కడ ఏమవుతుందంటే అసెట్ ఎవరైనా లాస్ అయినప్పుడు, ఇప్పుడు సంపాదించుకున్న వ్యక్తి బయటకు రాడు. అంటే నేను సంపాదించుకున్నాను చూడండి అని చెప్పేసి ఎవరు బయటకు రారు. అంటే అవును. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మేము ఇద్దరం ఉన్నాం సార్. ఇప్పుడు నేను మీతోని ఒక 10 lakhs లేదా 5 lakhs లేదా ఓ 20 lakhs పెట్టించాను అనుకోండి, ఎగ్జాంపుల్. వాటితో మీరు 50 లక్షలు సంపాదించుకున్నారు అనుకోండి. మీరు మీరు పోలీసుల దగ్గరికి వెళ్ళరు, లేదా ప్రెస్ మీట్ దగ్గరికి వెళ్ళరు, సోషల్ మీడియాలో ప్రచారం చేయరు, అవునా? అవునా కదా సార్? చేస్తారు అట్లా? రాజేష్ సార్ నాకు అవకాశం ఇచ్చారు, నేను 20 lakhs 50 lakhs పెట్టుకున్నాను, దానికి నేను ఒక 1 కోటి రూపాయలు సంపాదించుకున్నాను అని ప్రెస్ మీట్ పెడతారా? మీరు పెట్టరు. సరే, ఇదే రాజేష్ సార్ మీకు 10 లక్షలు పెట్టించాడు, ఓ 50 లక్షలు ఖచ్చితంగా వస్తాయని చెప్పాడు. ఇదే క్రిప్టోలో 50 లక్షలు కాదు సార్, మీరు ఉన్నదంతా పోయింది, మళ్ళీ దానికి తోడు మళ్ళీ 2 లక్షలు పెట్టించాను, అవి పోయినాయి. ఇప్పుడు ఏం చేస్తారు సార్ మీరు? సార్ ఇప్పుడు ఏం చేస్తారు మీరు? పోస్టింగ్ పోతారు పోరా కదా? సార్? పోతారు కదా? కాదు సార్, పోతారు. ఇట్లా లాస్ అయితే పోలీస్ స్టేషన్కి పోతారు, పబ్లిక్ మీడియాకి కూడా ఈ సార్ మంచివాడు కాదు, అందరిని డబ్బులు పెట్టిస్తున్నాడు క్రిప్టోలో, ఈ క్రిప్టోనే కరెక్ట్ కాదు అని మీరు కూడా అంటారు. అప్పుడు అవును. వస్తే సైలెన్స్ గా జేబులు వేసేసుకుంటారు, పోతే మాత్రం ఏమవుతుందంటే, సో అప్పుడు ఏమవుతుందంటే ఇది కరెక్ట్ కాదు, ఇది ఇన్లీగల్, ఇక్కడ చేయకూడదు, ఎందుకు చేశారు మీరు అని మిమ్మల్ని అంటారు, నన్ను అంటారు, ఇద్దరిని అంటారు.
అవునా? అవునవును సార్. అది ఇదే ఇది పోతున్నారు సార్. ఈ మధ్య చాలా మంది పోతున్నారు, పోలీసులు కూడా పోతున్నారు. బట్ అక్కడ పోలీసు వాళ్ళు ఏం చెప్తారు సార్, మీరు ఎందుకు చేస్తున్నారు, మీకు ఎవరు చెప్పారు? ఆ? సో మీరు అక్కడ సార్ ₹1,00,000 పెడితే సార్ సంవత్సరానికి 3,00,000 వస్తాయి అయినా సార్, అందుకే పెట్టామని వీళ్ళు అంటారు అక్కడ. ఆ, మరి ఎవరు చెప్పారు, వాళ్ళని అడుక్కోమని చెప్పేసి నువ్వు ఒకసారి పోలీసుల దగ్గరికి పోతే వాళ్ళు అట్లా అనరాదు కనుక, సరే చూద్దాం మరి ఏం రాసివు లీగాలిటీగా ఏముంది, ఏ రకంగా నువ్వు ట్రాన్సాక్షన్ చేశావు, ఏ రకంగా నువ్వు ట్రాన్సాక్షన్ జరిపావు అని వాళ్ళ పోలీసు వాళ్ళు అంటే ఏంటి సార్, మనకి వాళ్ళు సేవ అంటే ఎగ్జాంపుల్ మన గురించి ఉన్న వాళ్ళు. సో అందుకని వాళ్ళు రాసుకుంటారు తప్ప అప్పుడు ఏమవుతుంది, పేపర్ మీడియాకి వచ్చింది అనుకో ఏమొస్తుంది, సో ఇలాంటి బిజినెస్ మీరు చేయొద్దు, ఎందుకు చేస్తున్నారు, ఇది ఇన్లీగల్ అని చెప్తారు అక్కడ. బట్ ఇక్కడ నేను 2 విషయాలు చెప్పారు. ఫస్ట్ది మరి వచ్చిన వ్యక్తి చేయొచ్చు మరి అని చెప్తాడా చెప్పడు. అట్లా ఎప్పుడైతే మనం అసెట్ లాస్ అవుతామో అప్పుడు మాత్రం మనం ఇది కరెక్ట్ కాదు అనిపిస్తుంది. డబ్బులు వచ్చినప్పుడు ఏదైతే మనం బిజినెస్ చేసుకుంటున్నాం కదా అని అట్లా అనిపిస్తుంది. సో అందుకని చెప్పేసి 2 ఉన్నాయి సార్ ఇక్కడ. సో అది మనమే ఆలోచించుకోవాలా. మొన్నటికి మొన్న సార్ ఒకటి పోలీస్ స్టేషన్లకు వెళ్ళింది, కేసు అయింది, 4-5 చూశాను నేను. సో వాళ్ళు డబ్బు పెట్టారు, అది ఒక 24 months చాలా బాగా రన్ అయింది, 26 months చాలా బాగా రన్ అయింది. సో 26 months అంటే అర్థమైంది సార్, 2 సంవత్సరాలు 2 నెలలు 26 months అంటే. అవునవును సార్. అంటే ఏమవుతుంది అప్పుడు, ఇప్పుడు విత్డ్రాల్కి సరిగ్గా వస్తున్నాయి, వచ్చిన వ్యక్తికి డబ్బులు వస్తున్నాయి, అప్లైన్ కూడా పెరిగిపోతున్నాడు, వాళ్ళతో వచ్చిన వాళ్ళకు డబ్బులు వస్తున్నాయి. సో ఇదంతా కూడా స్ప్రెడ్ ఇలా అందరికీ, నాలాంటి వారికి అందరికి తెలిసింది, చాలా బాగా రన్ అవుతుంది, చాలా బాగా డబ్బులు వస్తున్నాయి, ఆన్ టైంలో విత్డ్రాల్ కూడా వస్తున్నాయి, అన్నీ సరిగ్గా ఉన్నాయి అని నాకు తెలిసేసరికి, సో నీకు కొద్దిగా లేట్గా తెలిసింది అనుకోండి, 2 సంవత్సరాల తర్వాత తెలిసింది అనుకోండి. అయ్యో, సో అంటే ఇది 22 సంవత్సరాలు అంటే నీకు ఒక 18 నెలలు జరిగిన తర్వాత మీకు తెలిసింది అనుకోండి. సో నీకేమైంది, 8 నెలలు అంటే 26 నెలలు నడిచింది. అంటే నువ్వు 18వ నెలలో ఎంట్రీ అయ్యావు అనుకోండి, అప్పుడు నీకు 8 నెలలు సరిగ్గా అమౌంట్ వచ్చినట్టేగా సార్. అవును సార్. సో మీరు 18వ నెలలో ఎంట్రీ అయితే మీరు 19వ నెలలో లేకపోతే 20వ నెలలో 21వ నెలలో 5-6 చేర్పించారు. వాళ్ళకి ఎన్ని నెలల డబ్బులు వస్తాయి, 3 నెలల డబ్బులు వస్తుంది అంతే. అంటే మీకు తెలియదు బంద్ అవుద్దని, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలా 26 నెలలకి బంద్ అయింది. అలాగే రేపు బంద్ అవుతానని కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. బట్ మీరేం చేశారు, నాకు 18 నెలల నుంచి వెళ్ళి బాగా వస్తున్నాయి డబ్బులు కదా అని రేపు క్లోజ్ అయితేటప్పుడు ఒక వ్యక్తితో 5 lakhs పెట్టించారు అనుకోండి. అది మీకు తెలీదు రేపు బంద్ అయితే, నేను చెప్తున్నాను అండి, అట్లా ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. సో మీరు పెట్టించారు, ఏమైంది, అతనికి 1 నెలకు డబ్బు రాలా. సో ఇప్పుడు ఈ 26 నెలలు అంటే ఫస్ట్ చేసుకున్నోనికి 26 నెలలు డబ్బులు వచ్చినాయి. సో అలా ఇక్కడ ఈ లాస్ట్ మూమెంట్లో వచ్చిన వాళ్ళకి రాకపోయా. ఇప్పుడు అది సిస్టమ్ మంచిదా ఖరాబుదా ఇప్పుడు చెప్పండి మీరు. ఆ సిస్టమ్ మంచిదా ఖరాబుదా సార్ మీరు చెప్పండి, మీకు ఏమర్థమవుతుంది ఇలా? నాకు తెలిసి ఫ్యూచర్ ఉంటేనే మంచిది, కానీ ఈ విధంగా మధ్యలో 26 monthsకే స్టాప్ అయిపోతే ఖరాబ్ అయింది సార్. అంటే ఇప్పుడు ఇక్కడ మీకు ఒకటి చెప్తా, ఈ 26 monthsలో అంటే ఫస్ట్ నెల, సెకండ్ నెల, ఫస్ట్ సంవత్సరం, తర్వాత 18 నెలలకు ఎంటర్ అయిన వాళ్ళు కూడా కోట్ల రూపాయలు సంపాదించారు. ఎంత కోట్లు సంపాదించినా కూడా లాస్ అయినా ఉండరు కదా సార్, కదా. ఏనండి సార్, ఫస్ట్ ఎంట్రీ అయిన వాళ్ళకు డబ్బులు వచ్చాయి చాలా, లాస్ట్ లో ఎంట్రీ అయిన వాళ్ళకి పోయినాయి. సిస్టమ్ మంచిదా ఖరాబ్ అంటే ఏం చెప్తుందండి? నేనైతే ఖరాబ్ అని చెప్తాను సార్. డబ్బులు సంపాదించుకునే వ్యక్తి మంచిదని చెప్తాడు, డబ్బులు సంపాదించుకునే వ్యక్తి ఇది వేస్ట్ సిస్టమ్ అంటాడు. అవును సార్. అదే ఆ సిస్టమ్ అది జరిగింది మొన్న. ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, మొన్న 15 రోజుల క్రితము అది ఒక 2-3 వ్యక్తులు వెళ్ళి కేసు అయింది ఒక సిస్టమ్ మీద. అంటే సిస్టమ్ మీద కేసు అవ్వాల, మనసు మీద కేసు అవుతుంది. సిస్టమ్ ఏంది, సిస్టమ్ అది అసలు మనకు వాళ్ళు ఎవరో తెలియదు, పేరు తెలిసినా కూడా వాళ్ళు అకౌంటర్ కూడా మనకు తెలియదు. కానీ మనం ఎవరిని ఇది చేస్తామంటే బ్లేమ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా, ఇప్పుడు మీరు నన్ను తీసుకొచ్చారు అనుకోండి, నేను మీ మీద కేసు ఇస్తాను, మరి మీరు ఎవరి మీద వేయాలా? అట్లా. సో అందుకని అలా ఉంటాయి. సో అలాగే మన పీవీసీ కూడా ఒక్కోసారి ఏమైందంటే,
2022లో జూలై అండ్ ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ వరకు ఎంట్రీ అయిన వాళ్ళకి కూడా డబ్బులు సంపాదించుకున్నారు. అవునా? వాళ్ళకి కూడా ఫిబ్రవరి 2023 వచ్చినప్పటికీ వాళ్ళు కొనుక్కున్న షేర్ ఏదైతే ఉందో అది వీళ్ళు 100తో కొనుక్కున్న వాళ్ళకి కూడా 1200 అయింది, 1300 అయింది. 200తో కొనుక్కున్న వాళ్ళకి కూడా 1300 అయింది, 1200 అయింది. 300కి ఒక పీవీసీ మీటర్ కొనుక్కుంటే కూడా 1200 అయింది. సో ఇలా ఆ టైంలో అలా ఎంట్రీ అయిన వాళ్ళకి అది గత 6 నెలల్లో, అంటే ఫస్ట్ ఎంట్రీ అయిన వాళ్ళకి 6 నెలలు, ఒక నెలతో ఎంట్రీ అయిన వాళ్ళకి 5 నెలలు, ఇంకో నెలతో ఎంట్రీ అయిన వాళ్ళకి 4 నెలలు, ఇలా ఆ కొద్ది సమయంలోనే ఆ టైంలో అమౌంట్ అనేది క్రియేట్ అయింది. అంటే ఎంతమంది చేసుకున్నారు, ఎంతమంది చేసుకోలేరు మనకు అవసరం లేదు, బట్ జరిగింది చెప్తున్నాం, ఎందుకంటే మనం లైవ్లో ఉన్నాం కనుక. సో వాళ్ళకి మంచి అమౌంట్ ఇచ్చింది. అదే ఇప్పుడు ఇక్కడ ఏమైంది నెక్స్ట్ మాట్లాడుకుంటే 2023 ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్లో ఎంట్రీ అయిన వాళ్ళకు లాస్ జరిగింది కదా, అవునా కదా సార్? అక్కడ నుంచి సిస్టమ్ పీవీసీ మీటర్ వాల్యూ పడుతూ వచ్చింది కదా సార్. అంతేనా? కరెక్టేనా సార్? మీకు ఐడియా ఉందా? అవును సార్, కరెక్ట్ సార్. సో ఇప్పుడు దీన్ని కూడా మనము దీన్ని మంచిదిందామా ఖరాబ్ అందామా అంటే కూడా, అంటే ఎక్కువ మంది ఎంటర్ అయింది ఎప్పుడు అంటే ఫిబ్రవరి మార్చిలో 2023లో. సో అందుకని చెప్పేసి ఎక్కువ మంది దీన్ని ఖరాబే అంటారు. ఎస్, 100%. సో తీసుకున్న వాళ్ళు ఇప్పుడు ఎవరైనా వచ్చి మనకు నేను తీసుకున్నాను అనే వాళ్ళు ఉన్నారంటే లేరు. ఎందుకు ఎగ్జాంపుల్ ఇచ్చానంటే ఇవన్నీ ట్రూ, ఇవన్నీ నిజాలు. ఇవి ఎగ్జాంపుల్ అంటే ఉదాహరణ చెప్పినప్పుడు కూడా ఇవన్నీ నిజాలు అనమాట. సో అందుకంటే మన ఎంట్రీ రాంగ్. క్రిప్టో అనేది అట్లుంటుంది సార్. క్రిప్టోలో అలాగే జరుగుతుంది. మీరు అన్నట్టు లీగల్ ఇన్లీగల్ అని మీరు అడిగారు కదా. సో ఇప్పుడు చెప్పండి, లీగల్ ఇన్లీగల్ అనేది. లీగల్ కాదు, ఇల్లీగల్ కాదు సార్. అది అందుకే అదే మీకు కూడా అదే మాట అనిపించింది కదా ఇప్పుడు. కానీ మన టైం బాగుంటే వండర్ఫుల్, మన టైం బాగలేకపోతే వేస్ట్. సో ఇప్పుడు ఇందాక మీకు ఇప్పుడు చెప్పాను కదా, ఏది 26 నెలలు బాగా నడిచిందని చెప్పేసి. నేను కూడా సార్, నేను ఎంట్రీ అయిన తర్వాత నేను 25వ నెలలో ఎంట్రీ అయ్యాను సార్. అందులో 1 lakh పెట్టాను. చూసి పాపం అందరికి వస్తుంది. నా ఫ్రెండ్ కూడా చాలా బాగా సంపాదించుకున్నాడు. సో మా విలేజ్లో అతనుకు ఒక బిల్డింగ్ కట్టుకున్నాడు, కారు కొనుక్కున్నాడు, అంటే స్టీల్ బండి తీసుకొచ్చాడు అని వాళ్ళని చూసి నేను ఒక 1 lakh రూపీస్ పెట్టాను. ఇప్పటివరకు అందులో నుంచి వెళ్ళి ₹1 తీసుకోవాలి. మళ్ళీ మొన్న ఒకసారి 7,000 మళ్ళీ పెట్టాను. $100. సరే, $100 అంటే అందులో ఉన్నాయి కొన్ని కలిపి ఇట్లా $100, అంటే అవిటి తీయడానికి మళ్ళీ $100 పెడితే తీయచ్చు అని చెప్తే మళ్ళీ $100 పెట్టాను. అంటే ఇప్పుడు మీరు ఆలోచించండి ఎట్లుందో. సో నాది కూడా రాంగ్ ఎంట్రీ అది. మరి నేనేమనుకోవాలా? ఆ సిస్టమ్ మంచిదా అన్నా లేకపోతే ఏమనాలా? మరి నా టైం కూడా చూడండి, నేను కూడా మరి 25 నెలలు ఆగినోడిని. ఇంకొక నెల ఆగితే నాకు పూర్తి అర్థమవుతుండే, నా 1 lakh రూపీస్ అయినా నాకు మిగులుతుండే అట్లీస్ట్. అంటే ఇప్పుడు నేను చెప్పినంతా కూడా సార్ ఇది కథ కాదు, అంటే ఏదో మీకు ఏదో ఊరికే చెప్పినది కాదు సార్. అది జరిగినది చెప్పినారు. అట్లా అది 100% జరిగింది. అందులో 1 lakh నేను కూడా పెట్టాను. సో ఇప్పటికి కూడా అది రాలా. సో అట్లా అది ఈ విధమైనటువంటి సిస్టాలు ఉన్నాయి సార్. ఎందుకంటే మనం ఏది మంచిది, ఏది ఎప్పుడు నమ్మాలా, ఏది ఎప్పుడు ఏంటి అనేది అదేదో ఉంటుంది సార్, ఏదో సంథింగ్ అని ఏదో పూలని వస్తుంది సార్, అది నాకు అర్థం, అది గుర్తు రావట్లేదు. అది సంథింగ్ పూల్ అని వస్తుంది, అది మీకు చూపిద్దాం అనుకున్నాను ఇప్పుడు, కానీ పేరు తెలియదు ఎవరికి. అది ఇట్లా నార్మల్గా చూపించవచ్చు నేను,
కానీ అది నాకు గుర్తు రావట్లేదు. ఒక్క నిమిషం చెప్తాను సార్. సో అందుకని ఏది ఏది ఎప్పుడు చేయాలా, ఏది 100% నడుస్తుంది, ఏది ఎక్కువ రోజులు నడుస్తుంది అనేది మనకు తెలియడంలా. ఒక్క నిమిషం చూస్తున్నాను. సో ఇప్పుడు ఇది మనం ఇలా మాట్లాడుకున్నాం కదా సార్, దీనివల్ల కొత్త వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది అనమాట. అంతే, ఎవరిని మనం భయపెట్టడం కాదు. సో లేకపోతే మనము వాళ్ళని ఇందులో పెట్టిపోయడం కాదు, రెండునూ లేవు, ఇందులో అవగాహన రావాలా. అందుకని చెప్పి మనము ఎప్పుడైనా అది దాన్ని మన టైం అంటావా లేకపోతే ఏం పేరు పెడదాం దానికి తెలీదు. అది ఏంటిది, ఏదో పూలని వస్తుంది సార్. గుర్తొచ్చింది సార్, గుర్తొచ్చింది. ఓకే, 1 minute. సో ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇది మరి మేబీ సరిగ్గా ఓపెన్ అవ్వట్లేదు. ఓకే, ఎనీవే, నో ప్రాబ్లం. ఇది ఏమైనా సో ఇలా ఉంటుంది అనమాట. ఓకేనా. సో దీంట్లో ఏం కనబడతలే, పేరు కనబడదు కనుక నేను ఓపెన్ చేసి చూపించాను అంతే. ఎందుకంటే మనం వేరే సిస్టాన్ని ఖరాబ్ అని చెప్పకూడదు కానీ అట్లా. ఓకేనా సార్. ఓకే, ఎనీవే ఏదో కనబడుతుంది కానీ సో అన్ని జీరోలు అయిపోయి కూర్చున్నాయి. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ ఎన్ని డాలర్లు ఉన్నాయి సార్? $2,700 ఉన్నాయి ఇక్కడ. సో నేను పెట్టినంత 1 lakh. సో డైరెక్ట్ బిజినెస్ $600 అంట, టీమ్ బిజినెస్ $600 అంట. బట్ ఇదంతా కూడా నేను ఏం తీసుకోలేను. ఇక $2,700 బయటకు వస్తే నాకు ఎంత సంతోషం ఉంటుంది. కొన్ని ఉంటాయి అనమాట, ఇట్లా చూసుకోవడానికి మాత్రమే ఇలా అవుతున్నాయి అనమాట. ఇందాక చెప్పింది అదే మీకు. బట్ అర్థమయ్యే వాళ్ళకి అర్థమైతే మనం వేరే పేరు తీసుకోకూడదు. ఇక్కడ కూడా ఏం పేరు లేదు కనుక పర్వాలేదు కనుక నేను మీకు చూపించడం జరిగింది అంతే సార్. ఓకేనా. సో నో ప్రాబ్లం. ఎనీవే అది మనం వేరే దాని గురించి ఇంత టైం వేస్ట్ చేసుకుని లాభం లేదు. ఓకేనా. సో నో ప్రాబ్లం సార్. ఓకే, సో మనం మన పీవీసీ మెటీరియల్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఒకసారి బైనస్ నా వాయిస్ స్క్రీన్ షాట్ వస్తుందా కదా సార్? వస్తుంది సార్, వస్తుంది సార్. ఓకే ఓకే ఓకే, నేను స్క్రీన్ షాట్ వస్తుందో లేదో అనుకో. బినాస్ ఓపెన్ అయింది. రైట్ సార్, రైట్ సార్, రైట్ సార్. ఓకే ఓకే ఓకే. సో ఓకే, సో ఈ విధంగా మరి
అసెట్లకు వ్యాలెట్లకు వెళ్ళి చూద్దాం ఒకసారి. ఇలా పీవీసీ మెటల్ లేదేమో. ఓకే, వ్యాలెట్లో పీవీసీ లేదు. సంజయ్ సార్, మీరు ఎప్పుడు ఏదైనా బిందాస్గా అడగచ్చు సార్. ఇది అడగాల, ఇది సార్ అడగద్దు అనేది ఏమి లేదు. దీనివల్ల మనకు కొన్ని విషయాలు మీకు మాకు క్లియర్ అవుతాయి. సో అలాగే డైలీ వచ్చే వాళ్ళకి కూడా క్లియర్ అవుతాయి. అంతే అవునవును సార్, కరెక్ట్ సార్. అంతే కానీ మనమేమో ఇలా మాట్లాడాలి అలా మాట్లాడాలి అంటే ఏముండవు. ఓకే, సో చూడండి ఇక్కడ మనకు పీవీసీ మెట మీరు చూడండి, ఇక్కడ మీకు అర్థమవుతుంది, క్లారిటీ వస్తుంది. చూడండి ఇక్కడ ఒకటే ఒక జాగలో పైన చూడండి సార్, 0.007171119 ఉంది. అక్కడ నుంచి వెళ్ళి కిందికి పడుతూ వచ్చింది. అవునా, పడుతూ వస్తూనే ఉంది. సో ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఈ డేట్ చూస్తే అది ఎప్పుడు అంత ఉంది అనేది చూస్తే, సో 14 తారీఖు 1 నెల 2026న అంత వాల్యూ ఉండే 14 తారీఖు. ఇప్పుడు ఎన్ని రోజులు ఉంది సార్? ఇవాళ 22 23 23 సార్, 23. ఆ వారు ఇప్పుడు 3 9 10 రోజుల నుంచి వెళ్ళి తగ్గుతూనే వస్తుంది. ఇక్కడ మీకు క్లియర్గా మనకు క్లారిటీ చూసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 10 రోజుల దగ్గర తగ్గుతూనే వస్తుంది. సో అర్థం ఏంటి, మళ్ళీ 71కు పోతుంది ఇది. ఒకవేళ మనం పీవీసీ మెటల్లో డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే మళ్ళీ ఇది 71కు పోతుందా అంటే పోతుంది. ఎప్పుడు పోతుంది అని అడిగారు అనుకోండి, అది ఎట్లా చెప్తాం చెప్పలేము. సో ఇక్కడ మన దగ్గర ఏంటంటే పీవీసీలో మనీ సంపాదించుకోవాలనుకుంటే ఈ 10 రోజుల నుంచి ఇది ఇంత తగ్గింది కదా, ఇప్పుడు మనము ఇలా ఇక్కడ మనీ అర్న్ చేసుకోవచ్చు అనమాట. కొనుక్కొని పెట్టుకొని మళ్ళీ 71కి అయినప్పుడు మనం అమ్మేసుకోవాలి. అర్థమవుతుందా సార్? ఇట్లా ఇది ఇది ఒక్క నిమిషం కొద్దిగా సౌండ్ వస్తుంది, నేను మ్యూట్ పెడతాను. ఇట్లా అనమాట. ఈ విధం అంటే ఇక్కడ ఇది బైనాన్స్లో మనము ఎంత క్లారిటీగా చూసుకోగలుగుతాం అనమాట. ఎప్పుడు ఏ టైంలో ఏ డేట్న ఏ టైంలో ఎంత వాల్యూ ఉంది అనేది జస్ట్ మనం అక్కడ చేయబెడితే ఇవన్నీ కూడా డీటెయిల్స్ రావడం జరిగింది. మరి ఇప్పుడు కూడా బిజినెస్ అక్కడ జరుగుతుంది. 24 అవర్స్కి 11,000 12,000 బిజినెస్ జరుగుతుంది. అక్కడ $12,000 బిజినెస్ జరుగుతుంది. చూడండి పైన మీరు. ఓకేనా? సో ఇక్కడ చూస్తే ఓకే, నా దగ్గర ఉన్న అసెట్ని బట్టి $3 లాస్ అయ్యాను ఇప్పటికే. సో ఒకసారి ఒక్క సౌండ్ వస్తుంది కొద్దిగా, ఒక్కసారి నేను అన్మ్యూట్ అవుతున్నాను. 1 minute సార్. ఇక్కడ రంగయ్య సారు, తర్వాత సిమోన్ సారు ఎంటర్ చేస్తున్నట్టున్నారు, ఇప్పుడు చూశాను. సో రంగయ్య సార్ సిమోన్ సార్ ఎంటర్ చేసినట్టున్నారు. నేను చూడలేదు, ఇప్పుడు చూసాను సార్. నమస్కారం సార్. నమస్తే సార్. సార్ ఇప్పుడు స్టేకింగ్ చేసుకోవచ్చా సార్? ఎందుకు స్టేకింగ్ చేసుకోవాలి? నిన్న మొన్న నేను స్టేకింగ్ చేశాను కదా సార్. చేసుకోవచ్చు, ఎందుకు చేసుకోరా సార్? నేను రాలేదైతే అందుకే ఓ, మీరు మీటింగ్ రాలేదా సార్? నిన్న చేశాను, నేను మొన్న చేశాను, 2 కొత్త వ్యాలెట్ క్రియేట్ చేశాను. ఓకే సార్, చేసుకోవచ్చు సార్. నెక్స్ట్ సార్ సిమోన్ సారా, ఆయన చేశారు. ఎందుకంటే నేను స్క్రీన్ షేర్లో ఉన్నాను కదా, బయటకు రాలా. ఇప్పుడు బయటకు ఇక్కడ సౌండ్ వస్తుందని చెప్పేసి మా రూమ్లో కొంచెం పార్టీ అంటే అలా వాళ్ళు కుకింగ్స్ జరుగుతుంది కనుక
ఓకే సార్. సిమన్ సార్ మీరు అడగండి ఏదన్నా అంటే ఎంటర్ చేశారు ఇందాక. ఓకే, బిజీగా ఉన్నట్టున్నారు. ఎనీవే, సో ఇంకా మనకు 6 నిమిషాలు మాత్రమే ఉంది. ఓకే, ఒకసారి మనం కైమర్ క్యాప్కి వెళ్దాం. ఓకే, గ్రీన్ మార్కెట్ గ్రీన్ గానే ఉంది. మనకైనా ఇంకా పెరుగుతూనే ఉంది. నిన్న కొంచెం తక్కువ ఉండే, కొందాం అనుకున్నాం, కొనలేము. ఇది ఇంకా కూడా పైకి వెళ్ళింది. ఓకే, ఇది కొంచెం తగ్గింది. ఓకే, మనం 100 క్యాండిల్స్ చూసాము. ట్రెండింగ్ లో ఏముంది చూసుకోవచ్చు. ఇలా ట్రెండింగ్ అనమాట ఇది. ఓకే సార్, మాట్లాడండి. ఎవరైనా అన్మిట్ అయ్యారు కదా? ఎవరు సార్? నేను ఇక్కడ స్క్రీన్ షేర్ లో ఉన్నది కనుక నాకు ఎవరైనా తెలియదు. మాట్లాడవచ్చు. సార్ నమస్తే సార్. నేను సార్ మురళీని సార్. సార్ సార్ నాకు ఇంకా అది పెండింగ్ అవునవును, ఇంకా లేదు సార్. రాలేదు సార్, ఎవరికి రాలేదు. మేబీ ఓకే సార్. కొద్దిగా టైం పట్టచ్చు, కానీ మీ ఎటు అట్లా అన్నట్టు. ఓకే సార్. ఓకే సార్. అవి మిస్ అయ్యే అవకాశం లేదు, కానీ ఎటు సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మిస్ కాదు సార్, మిస్ అయ్యే అవకాశం లేదు. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ మనం ట్రెండింగ్ లో ఏది ఉంది కూడా మనం చూసుకోవడానికి ఇక్కడ మనం సిఎంసిలోనే ఏదైనా చూసుకోవచ్చు. క్యామెరా క్యాప్ లో ఓకే సార్, ఏది ఏమైనా ప్రతిదీ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే సార్, మరి ఆ టైం దగ్గరికి వచ్చింది. నాకు ఇక్కడ కూడా సౌండ్ కలిసి సార్ మళ్ళీ మీట్ అవుతాను. ఒక్క నిమిషం. సార్ రాజేష్ సార్, నమస్తే సార్. సో ఓకే సార్, మనకు మరి ఒక 2 minute టైం ఉంది అంతే. ఎవరైనా మాట్లాడచ్చు, లేదంటే కొంచెం ఇక్కడ డిస్టర్బ్ అవుద్ది. సో మనం మరి ఎవరైనా మాట్లాడచ్చు సార్, లేదంటే మాత్రం మనం సెషన్ అనేది ఇక్కడ ఎండ్ చేసుకుందాం. పెండింగ్ వచ్చింది సార్. ఏం సార్? స్టేకింగ్ చేసిన ఒక 1000 తీసుకునేట. ఓకే,
పెండింగ్ వస్తుంది సార్, కొద్దిసేపటి తర్వాత మీకు అది అప్రూవ్ అవుతుంది కదా సార్. ఇప్పుడు రెడ్ కలర్ లో ఉంది కదా పెండింగ్ అని వచ్చి. అవును సార్, అది ఒక్కొక్కసారి 5 నిమిషాలు పట్టచ్చు, లేదా 1 అవర్ 2 మినిట్ పడుతుంది సార్ అప్రూవ్ అవడానికి. ఓకే ఓకే ఓకేనా, నేను చేశాను సార్, ప్రాబ్లం ఏమి ఉండదు. అంటే అదర్ ఫార్మింగ్ ఇట్లా అదర్ నుంచి చేస్తారా, లేకపోతే మీరు డైరెక్ట్ గా చేస్తారా? సెల్ఫ్ సెల్ఫ్ చేసుకున్నాం, సెల్ఫ్ ఫార్మింగ్, ఓకే ఓకే ఓకే. ఫార్మింగ్ లేదా అది స్టేకింగ్ కదా మీరు స్టేకింగ్ చేసుకున్నది? స్టేకింగ్ స్టేకింగ్. సో రిఫ్రెష్ చేయండి, మేబీ ఇప్పుడు మనం మాట్లాడుతున్నంత సేపట్లో అయిపోవచ్చు. ఓకే ఓకే రిఫ్రెష్ చేస్తే కనబడుతుంది మీకు. ఓకే. అదే ఎక్కువ టైం పట్టట్లేదు సార్. ఓకేనా, సో నో ప్రాబ్లం. ఎనీవే థ్యాంక్ యూ సార్, అందరికీ నమస్తే. మరి టైం కూడా కరెక్ట్గా మనకి మీ వాచ్లో చూసుకోండి, 11 అయినట్టున్నది కదా. ఓకే మరి సార్, రేపు మళ్ళీ నాకు కూడా కొంచెం వర్క్ ఉంది, అందుకని బయటికి వెళ్ళాలి మళ్ళీ. సో ఓకే, సో అందరికీ నమస్తే సార్. రేపు మళ్ళీ 9:40 మీట్ అవుదాం. సో జై పీయూష్ మెట, పీయూష్ వెళ్ళేవారు. థ్యాంక్ యూ ఆల్. రాజేష్ సార్, థ్యాంక్ యూ. జై పీస్ మేట థ్యాంక్ యూ రాజేష్. జై పీవీసీ మాట, జై పీవీసీ మాట.